వివేక్ని పట్టుకుంటే మీ మంత్రిని మొన్న ఆయన చూస్తే నవ్వు వచ్చింది నాకు. ఆయన తిరుగుతూ ఉన్నాడు, మహిళలు అడ్డం వచ్చిర్రు. ఏమాయి సారు 2 నెలలకెళ్ళి రోడ్ లేదు, మన్ను లేదు, ఏం చెప్తున్నావు అన్నారు. గవర్నమెంట్ అడుకోపో అంటుండు. నువ్వేరా గవర్నమెంట్ నాయనా, నువ్వే మంత్రివి, నువ్వే గవర్నమెంట్, మర్చిపోయి నువ్వు అంటే. ఇంకా కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నాడు, ఇంకా సుమనే ఎమ్మెల్యే ఉన్నాడు, వాళ్ళని అడుకోపోరు అన్నట్టున్నది. ఏం చెప్పాలి మళ్ళీ వీళ్ళతో కొట్లాడాలి మనం, మన కర్మ. బాధ ఏంటంటే మీరు చూడరు, ముఖ్యమంత్రి గారు కూడా నిన్న మాట్లాడుతుండే ఎక్కడో మాట్లాడుకుంటా, ఇదివరకు మంత్రులు ఉన్న వాళ్ళు పొంకనాలు కొట్టిండ్రు, వేదిక మీద ఉన్నారు అంటుండు. అంటే ఒక విచిత్రమైన పరిస్థితి రాష్ట్రంలో ఉన్నది. అందుకే వాళ్ళకు అబద్ధాలు కూడా చక్కగా చెప్పస్తలేదు. ముఖ్యమంత్రి గారు ఆయనకు పరిపాలన చేతనైతలేదు, పాపం నడిపస్తలేదు. ఆయన బాధ వర్ణనాతీతంగా ఉంది. ఆయన ఎవడు గుర్తుపడతలేడు ముఖ్యమంత్రిగా. ఇంకా పెద్ద బాధ ఏమిటిదంటే పేర్లు మర్చిపోతారు. మర్చిపోతే ఆయన కోపం వస్తుంది, జైల్లో పెడతాడు. పేర్లు మర్చిపోతే జైల్లో పెడతాడు.